సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర ఎపిసోడ్ నెంబర్ 1. అది 12-13వ శతాబ్ద కాలంలో కొన్ని గిరిజనుల ఇతిహాసాల ప్రకారం నేటి కరీంనగర్ జిల్లా అయిన జగిత్యాల ప్రాంతంలోని పులసవాసును మేడరాజు పాలిస్తున్నాడు. ఒకరోజు గిరిజనులు వేటకు వెళ్తుండగా పులులతో ఆడుకుంటున్న ఒక చిన్న పాప వారికి కనిపించింది. గిరిజనులు ఆ పాపను మేడరాజు దగ్గరికి తీసుకువచ్చారు. మేడరాజు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టాడు. మేడరాజు ఆ పాపని ఒక నాయకురాలిగా పెంచారు. ఆ పాప గిరిజనుల యొక్క రక్షణగా ఉంటుంది. ఆ పాప పెరిగి పెద్దదైన తర్వాత మేడరాజు యొక్క మేనల్లుడైనటువంటి ఇప్పటి పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేస్తాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలుగుతారు. వారు సుఖ సంతోషాలతో జీవిస్తున్న సమయం అది. అప్పుడు రాజ్య విస్తరణ కోసం కాకతీయులు పులసవాసంపై దండెత్తుతారు. మేడరాజు ఆ దాడికి తట్టుకోలేక మేడారంకి పరిగెత్తుతాడు. అక్కడ అతను అజ్ఞాతంలో నివసించాడు. 13వ శతాబ్దంలో ఓరుగల్లును పాలిస్తున్నటువంటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అసలు ఈ గిరిజన ప్రాంతానికి కాకతీయ రాజు ఎందుకు వచ్చాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.